హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ట్రైలర్లో మనం అనుకున్నట్టే హీరోయిన్ అంటే ఓన్లీ మూవీలో ఎక్స్పోజింగ్కి సాంగ్స్కి మాత్రమే వాడుకునేటప్పుడు రుక్మిణి దానిని క్యాన్సిల్ చేస్తూ మొత్తం ఆమె చేసిన మూవీస్ అన్ని మద్రాసి మూవీ కానీ ఆమె చేసిన ప్రతి ఒక్క మూవీలో స్పెషల్ క్యారెక్టర్గా నడుస్తుంది. ఇలాగే కాంతారాలో కూడా విజువల్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మొత్తం అంతా సూపర్గా అంటే సూపర్గా ఉందని చెప్పాలి. ఒక రాజు పరిపాలిస్తున్న రాజ్యంలో దగ్గరగా ఉన్న అడవి ప్రాంతంలో కాంతారా అని పిలువబడతారు. బ్రహ్మరాక్షసుడు కాపాడుతూ ఉంటాడని, ఆయన పంజుర్లి దేవతకు రక్షకుడని గులిగిగా పిలువబడుతూ ఉంటాడు. అలాగే వీళ్ళిద్దరు దేవతల్ని కొలుస్తూ ఉన్న అటవీ ప్రాంతం వాళ్ళు చాలా ప్రశాంతంగా బ్రతుకుతూ వాళ్ళ అటవీ బ్రతుకు వాళ్ళు చేస్తున్న సమయంలో వాళ్ళను పరిపాలించడానికి, వాళ్ళను రూల్ చేయడానికి వెళ్ళిన రాజుకు ఆ పంజుర్లి దేవి నుంచి వచ్చిన శాపమో లేకంటే ఆమె చేసిన శిక్షను వీళ్ళ జాతిని అంటే అప్పటికి ఆ రాజుని మొత్తం అంతం చేసేసి చంపేస్తుంది ఆ గులిగా పంజుర్లి దేవి. వాళ్లకు కొడుకైన ఈ జయరామ్ క్యారెక్టర్ అడవిలోకి వెళ్ళి బతకూడుతూ అడవిలో వాళ్ళను వదిలేయండి అని చెప్తాడు. అప్పుడే అడవి జాతి వాళ్ళకు ఒక పిల్లవాడు దొరికి సాధారణంగా అతను పెరిగి పెద్దయ్యి ఆ గూడానికి ఒక సైనికుడుగా పెద్ద సైన్యాధికారిగా పెరుగుతాడు. దాని తర్వాత ఈ జయరామ్ రాజు పెరిగి పెద్దయ్యి దాని తర్వాత అడవి జోడికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. కానీ బయట ప్రజలు ఎలా ఉన్నారు, ఏం కథ అనేది కనుక్కున్న టైంలో వీళ్ళు కాబోయే యువరాజు వేటకు వెళ్ళినప్పుడు కాంతారా అడవిని మొత్తాన్ని చుట్టుముట్టి ఇది చేసినప్పుడు ఆ అడవిలో కొంతమందిని బాధ పెట్టాల్సిన భయపెట్టాలని చూసినప్పుడు వాళ్ళ సైన్యాధికారి అయిన ఈ రిషబ్ శెట్టి ఆయన వచ్చేసి వీళ్ళందరినీ భయపెట్టి వీళ్ళ ప్లేస్కి వచ్చి వీళ్ళ నాగరికతను తెలుసుకొని అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఇంకా పెద్దగా మంచిగా బ్రతకొచ్చు అని చెప్పేసి మార్పు తేవాలి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళకు దేవత రూపంలో వాళ్ళకు ఆ పంజుర్లి దేవిగా వాళ్ళకు కనపడుతుందంతా. వాళ్ళకు చెప్పింది ఏంటంటే మార్పు వస్తుంది కరెక్టే, దాంతోపాటు ప్రమాదం కూడా వస్తుందనే కానీ వినకుండా వీళ్ళు వెళ్తారు. కొన్ని మార్పులు జరుగుతాయి, దాంతో రాజుకు నచ్చకపోవడం, అంతలోపల ఈ రిషబ్ శెట్టికి మామూలుగా రుక్మిణికి మధ్య సన్నిహితంగా ఉండటంతో ఇంకా రాజు వాళ్ళ అన్నగా క్యారెక్టర్ కాబట్టి గుల్షన్ ఇంకా ఎక్కువ కోపంతో మొత్తం తెగని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. వాళ్ళు బతుకు తెరుకు మన రాజ్యానికి రాకూడదు అని చెప్పినప్పుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే వెనక ఈ అడవిలో కాంతారా అనే బ్రహ్మరాక్షసుడు ఉన్న ఒక అడవిని చూపించినట్టే ఆ అడవిలోనే ఇంకొక తెగను చూపిస్తారు. ఆ తెగ వచ్చేసి దేవుణ్ణి శక్తిని వశం చేసుకొని మొత్తం ప్రపంచాన్ని ఏలాలి అనే థాట్ ఉంటుంది. ఆ థాట్ను వాళ్ళందరినీ ఏ విధంగా అంతం చేసింది, ఏ విధంగా వాళ్ళ శక్తిని వశం చేసుకున్నారు అనేది ఇంకొక సపరేట్ స్టోరీ. ఈ సినిమా స్టోరీ 2 గంటల 15 నిమిషాలు 2 గంటల 25 నిమిషాలకి అయిపోతుంది. ఒకే సినిమాలో 2 సినిమాలు మీరు చూడొచ్చు. ఇంటర్వెల్ వరకు సరదాగా సాదా సీదాగా జరిగే సన్నివేశాలు ఉన్నా కానీ ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ హాఫ్లో కాంతారా ద లెజెండ్లో ఏ విధంగా అయితే మొదటి క్లైమాక్స్లో వచ్చే కొన్ని నిమిషాలు ఆ పంజుర్లి దేవి ఆవహించడం, గులిగిగా రావటం, అవన్నీ చేయటం చూపిస్తే, కానీ ఇక్కడ బీభత్సంగా ఉంటుంది. ఒకసారి కాదు 4 సార్లు, దగ్గరగా 6 సార్లు. ఇంకా క్లైమాక్స్లో అయితే మహాశివుడు వస్తాడు, మహాచండీ వస్తుంది, దాంతో బ్రహ్మ రాక్షసుడు వస్తాడు. వీళ్ళందరికీ తోడు ఈ ఆదిమ తెగ అని ఇంకొక దేవుణ్ణి వశం చేసుకోవాలని ఇంకొక తెగ ఉంటుందని చెప్పాను. వాళ్ళకు మూల సూత్రధారైంది ఎవరో, ఈ రుక్మిణిని ఎలా చనిపోతుందో, గుల్షను జయరాము క్యారెక్టర్ ఏ విధంగా చనిపోతారు, ఏమంటారు మర్మకళ, ఈ వశీకరణ ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ క్లైమాక్స్లో సూపర్తో చూపిస్తారు. అందరి నోటి నుంచి ఏదో అంటారు కదా, దేవుణ్ణి వశం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఇత్తనమై మొలిచింది, చెట్టే పెద్ద వృక్షమై ఒక రాజ్యాన్ని నాశనం చేస్తారు మూవీలో క్లారిటీగా చూపించారు. రిషబ్ శెట్టి కొన్ని సీన్లలో నేలంగా అర్పులకు థియేటర్లో అయితే కేకల మీద కేకలే అనుకోవచ్చు, చెప్పచ్చు. మూవీ బాగుంది, బాగా చూడొచ్చు. ఒకే మూవీ మీద 2 మూవీలు చూసినట్టుగా అనిపిస్తుంది. దీనికి క్లైమాక్స్లో ఇది మూవీ స్టార్టింగ్లో మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే అసలు శివుడు వాళ్ళ నాన్న ఎలా మాయమయ్యాడు అనే కాడిని చూపిస్తారు. ఈ గుహ ఉంది కదా,
ఈ గుహకు చోటునే వాళ్ళ నాన్న కూడా మాయమై ఉంటాడు. ఇది మనకు క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. ఇక్కడే మీ నాన్న మాయమయ్యాడు, ఇక్కడే అని చెప్పే టైంలోనే మళ్ళీ అప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఒక పెద్ద కథ, అది జరిగింది ఏంది అనేది ఈ అటవీరాజుల ప్రాంతం మొత్తం అనేది ఇది 1 సంవత్సరం అనేది ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే పోర్చుగీస్ను చూపించి మన దేశంలో వ్యాపారం కోసం వచ్చినట్టుగా చూపించారు. అంటే ఇది దగ్గరగా 1700 1500 ఆ సమయంలో గ్యాప్లో ఉండొచ్చు కూడా చెప్పలేం. ఎందుకంటే అటవీ జాతిలో బ్రతుకుతున్న వాళ్ళకి ఇనుము అంటే ఏందో కూడా తెలియదు. ఆ లోయలోకి పడిపోయి ఆ శివలింగం దగ్గర ఆ మారిపోవడం ట్రాన్స్పరేషన్ కానీ ఈ రిషబ్ శెట్టిది, అలాగే బ్రహ్మరాక్షసుడు రావడం, ఆ క్లైమాక్స్లో మొత్తం ఒక యుద్ధం సీన్లన్నీ ఏమంటారు అటవీ తెగకు సంబంధించిన వాళ్ళు కొంతమంది, మళ్ళా గుహకు సంబంధించిన ఒక స్టోరీ చెప్తుంటే ఒక్క ముసిలతను నేను ఫస్ట్లో చూసినతనే మళ్ళీ సెకండ్ హాఫ్లో రావడం, క్లైమాక్స్లో రావడం చూసి షాక్ అయిపోయినా. ఆయనే మెయిన్ కథకు మూలం ఏంది అనేది చూపిస్తాడు. అసలు రిషబ్ శెట్టికి దారి అంటూ చూపించేది ఆయనే మూవీలో. క్లైమాక్స్లో మనకు కాంతారా ద లెజెండ్ పార్ట్ 2 అని కూడా చూపిస్తారు.